యాదవులు. దక్షిణాపథమున కళ్యాణి చాళుక్య శిథిలాలపై వెలసిన మహారాష్ట్ర రాజ్యం దేవగిరి యాదవ రాజ్యం. దేవగిరి యాదవ వంశ మూల పురుషుడు దృఢప్రహారుడు. దృఢప్రహారుని పరిపాలనా కాలం క్రీస్తు శకం 860 నుండి 880 వరకు. దృఢప్రహారుని రాజధాని చంద్రాదిత్యపురం. స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించిన వారు 5వ భిల్లముడు. 5వ భిల్లముని కుమారుడు జైతుగి. కాకతీయ రుద్రుణ్ణి వధించిన యాదవ రాజు జైతుగి. ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుని కుమారుడు లక్ష్మీధరుడు. లక్ష్మీధరుడు జైతుగి ఆస్థానంలోని విద్యావేత్త. యాదవ రాజ్యము తెలంగాణ ప్రాంతంలోనికి విస్తరింపజేసిన యాదవ రాజు జైతుగి. జైతుగి కుమారుడు సింఘణ. యాదవ రాజులలో అగ్రగణ్యుడు సింఘణ. యాదవ సింఘణ ఆస్థాన కవి సారంగదేవుడు. సారంగదేవుడు రచించిన గ్రంథం సంగీత రత్నాకరము. సుప్రసిద్ధ రచయిత విద్వాంసుడైన హేమాద్రి యాదవ మహాదేవుని మంత్రి. హేమాద్రి రచించిన గ్రంథాలు చతురభర్గ చింతామణి, దానవాక్వావళి. యాదవుల రాజధాని దేవగిరి. యాదవుల మాతృభాష మరాఠీ. మరాఠీ భాషలో ఆదికవి ముకుందరాయుడు. ముకుందరాయుడు రచించిన గ్రంథం వివేక సింధు. మరాఠీ భాషలో వెలువడిన మొదటి గ్రంథం జ్ఞానేశ్వరీయము. యాదవులు విష్ణువు భక్తులు. యాదవ కాలం నాటి మహారాష్ట్ర భక్తి ఉద్యమ ప్రవక్తలు జ్ఞానదేవుడు, నామదేవుడు, జనాభాం. యాదవ కృష్ణుని సేనాని జల్వన. జల్వన సంకలనం చేసిన సంస్కృత గ్రంథం సూక్తి ముక్తావళి. యాదవుల రాజచిహ్నం గురుడు. యాదవ రాజైన రామచంద్ర దేవుణ్ణి ఓడించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని అయిన మాలిక్ కాఫర్చే వధింపబడిన యాదవ రాజు శంకరదేవుడు. యాదవ రాజులలో చివరివాడు హరపాల దేవుడు.